హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుర్తున్నాను కదా, నేను అప్పుడే మర్చిపోలేదు కదా నేను వీడియోస్ పెట్టట్లేదని. ఐ న్యూ దట్ నేను వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిందని. బట్ ఏం చేయాలి, నాకు టైం కుదరట్లేదు. అండ్ మెయిన్ థింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, నేను ఏదేదో చేసేసి ఏదేదో ఇదైపోవాలని కాదు. ఇది మెయిన్గా నా ఇంట్రెస్ట్ పరంగా నేనైతే వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నాకు మంచిగా అనిపించినప్పుడు, లైక్ ఇవన్నీ మళ్ళీ మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో కానీ లైఫ్లో కానీ చూసుకోవడానికి అన్నీ కొంచెం బాగుంటుంది కదా. సో అలా నేను చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అండ్ నన్ను చాలామంది అడుగుతున్నారనమాట, ఏంటి వీడియోస్ చేయట్లేదు, అప్పుడే ఇంట్రెస్ట్ వెళ్ళిపోయిందా, లేకపోతే అది ఇది. నాలో ఏం కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు లేకపోతే నాకు చాలా టైం దొరికినప్పుడు చేద్దామని అనుకున్నా. బట్ ఐ విల్ ట్రై టు డూ. నేను ఇంకటి నుంచి కొంచెం యాక్టివ్గా ఉందామని అనుకుంటున్నాను అనమాట. యాక్టివ్గా ఉండి నేను వీడియోస్ చేద్దామనే ఫిక్స్ అయ్యాను. చూద్దాం నేను ఎంత మాత్రం యాక్టివ్గా ఉంటాను ఏంటి అన్నది. ఓకే, ఇదంతా కాదు, మెయిన్గా ఈరోజు వీడియో ఏంటో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఇది కూడా నాలాగే అప్పుడప్పుడు పని చేస్తూ ఇట్లు అంటే మనం ఆకాశం పక్కకు చూసి ఎప్పుడు వాన పడుతుందని వెయిట్ చేసినప్పుడు ఇది ఎప్పుడు గాలి వస్తుందని వెయిట్ చేయాలండి. మిరపతీగ వచ్చి పోయింది చూసారు. నాకు కూడా 11కి ఉంది పాప, 11:30కి. టైం ఎంత? అందుకే ఛార్జింగ్ పెట్టినా. మెట్రో పోయినా అట్లే. నాకు కూడా ఈ మధ్య తెలిసింది అనమాట, సన్ స్క్రీన్ నేను కూడా ముందు రవ్వ పూసేసుకుంటాను నేను. అక్కడ అలాగా 3 లైన్స్. అలాగే సారీ 3 ఫింగర్స్ ఉన్నల్లో 3 లైన్స్. లైన్స్ ఏగా చూపించింది అజయ్కి. నేను ఈ కమ్మలు నీడొచ్చి నిలుచుకో, మొత్తం పెట్టినా. డైలీ రొటీన్ నాకు వేరే స్కార్ఫ్ ఇచ్చారు. ఏం పాపా, నేను రెడీ. సో మేము అలా రెడీ అయ్యేసరికి వైఫై ఇష్యూ ఉందన్నమాట. సో వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసి వెళ్తున్నారు. సో మేమైతే ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నాం అనమాట. డీమార్ట్కి దానికి చాలా ఏమి డిఫరెన్స్ ఉండదు, బట్ మేబీ లైక్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనేసి మేము ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నాము. ఎట్లా జింబాడి
నిజంగా టోలేదు ఇంత పవన్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ బెనిఫిట్స్ అన్నమాట. ల్యాప్టాప్ ఒక చోటు ఉంటే మనం ఒక చోటు ఉంటాం. సన్నీ మార్నింగ్ సన్ అంటే ఇప్పుడు కాదు, 6, 8 అప్పుడే. సో ఇది వచ్చేసి శాండ్విచ్ గురు అనమాట. చాలా అంటే చాలా లో కాస్ట్లో ఉన్నాయి చూడండి. సో బట్ ఐ విల్ ట్రై టు డూ, ఏదో ఒక రోజు నేను అక్కడికి వెళ్ళి వీడియో తీసి చూపిస్తాను అనమాట. అండ్ మేమైతే మెట్రోకి వచ్చాము. అండ్ నేను ముందుగానే చెప్పినట్లు మెట్రోలో వీడియో అలో చేయరనమాట. ఇది నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది, అందుకనేసి నేను ముందుగా చెప్తున్నా. బికాస్ నేను లాస్ట్ టైం ఊరికే జస్ట్ అలా మొబైల్ ఓపెన్ చేసేసరికి వాళ్ళు ప్లీజ్ వీడియో ఇస్ నాట్ అలౌడ్ అన్నాడు. సో అందుకనేసి నేను ముందుగానే చెప్తున్న, వీడియో అయితే అలో లేదు. బట్ అంటే డీమార్ట్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు, మేబీ ఫర్ 1 to 2 పైసే అంతే తప్పించి అంతకుమించి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. 1 to 2 రూపీ అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. బట్ చూద్దాం మేమైతే మంత్లీ ఏం షాపింగ్ చేస్తాము, ఎంత గ్రోసరీస్ పర్చేస్ చేస్తాను అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫైనలీ పర్చేజ్ అయితే అయిపోయింది అనమాట. అండ్ ఇంకొకటి నేను హైలైట్ చేయాలనుకున్నది ఏంటంటే, డీమార్ట్కి వెళ్ళాలంటే మనకి ఎలాంటి కార్డ్స్ ఏం అవసరం లేదు, జస్ట్ మన దగ్గర అమౌంట్ ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ మెట్రోలో వచ్చేసి మెట్రో కార్డ్ అనేసి ఒకటి ఉంటుంది, అది మన దగ్గర ఉండాలన్నమాట. సో అంటే అది ఉండాలంటే మన దగ్గర అదే అనే అవసరం లేదు, ఎవరిదైనా సరే. బట్ కార్డ్ అనేది కంపల్సరీ, ఆ కార్డు ఉంటేనే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి షాప్స్కి పర్చేస్, హోల్సేల్ వాళ్ళు కొంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది హెల్ప్ఫుల్ అనమాట. అండ్ డీమార్ట్కి దీనికి అంత డిఫరెన్స్ ఉండకపోవచ్చు, మేబీ ఉంటుంది డిఫరెన్స్ అయితే లైక్ తక్కువే ఉంటుంది డీమార్ట్ కంటే. దీనికి షాప్స్కి లైక్ వాళ్ళు కొనడానికి ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్ మెట్రో అనేది. సో ఎవరైనా షాప్స్ కానీ లైక్ బల్క్గా ఏదైనా కొనాలనుకుంటే దే కెన్ విజిట్ మెట్రో. అలా చాలాసేపటి షాపింగ్ తర్వాత ట్రాఫిక్లో ఏం చేయాలో తెలియక నిద్రపోతున్నారు. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. షాప్స్ స్మెల్ వస్తుంది. कितना देना क्लीन करना मास्टर इंडियन जो कौची चिकन कैसा दे दे देखिए देने की मरण होची चिकन दिया से అంత ఫ్రీజ్ అయింది. सुना इंडियन दिया छुट्टा मूल लगा चेस टाटा खाली दो নিজের ইচ্ছা দিয়ে দিও হ্যাঁ নিজের ইচ্ছা দিয়ে দিও চিনি তরলকি চিনি সব మేమైతే మెట్రోలోనే తీసుకుందామని చూసామన్నమాట. బట్ మెట్రోలో లేవు, అందుకనేసి ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. అండ్ 1 kg తీసుకున్నాం అనమాట. సో ఆఫ్టర్ క్లీనింగ్ అంతా అయిపోయాక అది 1/2 kgకి వస్తుంది అనమాట. అంతే క్లీనింగ్లో అంత వేస్ట్ అంతా వెళ్ళిపోతుంది, 1/2 kg వస్తుంది అనమాట. అండ్ మేము ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఇది. మా వాళ్ళు ఫస్ట్ టైం ప్రాన్స్ కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
ఏం తీసాను దాంట్లో ఇప్పుడు చెప్పు నాకు. గిలిగిస్తే ఏం వాసన వస్తుంది. మాకు రాని వాసన ఎంత నాని ఇవి? మరి ఇది ఆడబడతాడు మధ్యలోది వాడు తీయన్నాడు లాగేసి వాడు తుంచినోడు మధ్యలోది వచ్చేయండి. అట్లా చేస్తామా తినేద్దామా? చీ, ఏమై నువ్వు చెప్తాను అంతే వేస్ట్. లేదు నేను యూట్యూబ్లో చూసిన తీసేయాలి ఖచ్చితంగా అని. మధ్యలోది అంటే ఇది నువ్వు చూపిస్తు చూడించే అది అది లేదు ఆడ వాడు తీయాల ఆల్రెడీ వాడు తీసేయంటాడు మధ్యలోది. ఇదేందో ఆయన ఆయన చెప్తాడు. ఎందుకు లేదు మధ్యలో అదే కొన్నిటికి ఉంది కొన్నిటికి వచ్చిందా తీయాలా అని చెప్పినారు. నేను యూట్యూబ్లో చూసిందే. లేదంటే ఇది తీసాను చూడండి ఫ్రెండ్స్. తీరా ఇదే చూపినానా? ఏమే అసలుకి వెళ్తున్నావు యాదో ఒకటి మిస్ అయ్యింటి. కడిగేటప్పుడు వస్తాయి. ఫ్రెండా సపోర్ట్ చేస్తున్నాను. ఫ్రెండా ఒక్కటన్నా చూపిరా నా వీడియో కోసం. మైత్రి వస్తాయి కదా ఎవరో అన్నీ అవే. సో బయట ఎంత క్లీన్ చేసినా కూడా మనం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోక తప్పదనమాట. సో చూసారా అలా బ్లాక్ ఉంది కదా, అదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మాకు కూడా ఏం తెలీదు, మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఇది ఇంట్లో. ప్రిపేర్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట. అండ్ బట్ ఫైనల్లీ కర్రీ అయితే సూపర్గా వచ్చింది. ఆ రోజు థర్స్డే అవ్వడం వల్ల నేనైతే తినలేదు, బట్ వీళ్ళందరూ తిన్నారు. మీకైనా రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను రెసిపీ వీడియో పెడతాను అనమాట. And I'll see you guys in my next video. Bye bye. దీంట్లో వచ్చింది చూపించాను బ్లాక్. పైన తలకాడ ఇదే గోహిని ఆడ చూడు డల్లేదా ఇది ఉంది. ఇది కావాలా? నువ్వు ఇంత కింద కింద అంటే ఆ కింద ధర లేదు ఫోన్ ఇదే. అదంతా ఏంది దాని కొద్ది నువ్వు కూడా ఆటకి వెళ్ళిపోతావు వాచ్లో. ఒకటొక్కటే క్లీన్ చేయాలంటే చాలాసేపు పడుతుంది. నా కొన్ని కరెక్ట్గా చెప్పు ఎంత కాస్ట్? 500. అంటే మేము 1 kg తీసుకున్నాం అనమాట. అంతా క్లీన్ చేస్తే 1/2 kg వస్తుంది. ఇది 500 రూపీస్. కామెంట్స్ ఆఫ్ చేసుకో. నేను